గుంటూరు జిల్లా కృష్ణబాబు కాలనీలో ఓ మహిళపై హిజ్రాల దాడి కలకలం రేపుతోంది. బోరుబావి విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. అయితే ఒక వర్గానికి మద్దతుగా వచ్చిన హిజ్రాలు మరో వర్గానికి చెందిన మహిళను వివస్త్రను చేయటమే కాదు ఆమెను దాడి కూడా చేశారు. దాడి దృశ్యాలు ఇప్పుడు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంట్లో రంగంలోనికి దిగిన నిందితులను అదుపులోనికి తీసుకున్నారు అధికారులు. అలాగే దాడి వెనుక ఉన్న కార్యకర్తను ఎమ్మెల్యే గల్లా మాధవి సస్పెండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇక గుంటూరులో మహిళను వేధించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్రంగానే స్పందించారు. మహిళలను కించపరిచే ఎలాంటి ఘటనలు ప్రభుత్వం సహించదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటన తనను తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసిందన్న సీఎం బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లుగా సమాచారం. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, ఘటనతో సంబంధం ఉన్న పార్టీ కార్యకర్తను సస్పెండ్ చేసినట్లుగా వివరాలు వెల్లడించారు. మరోవైపు గుంటూరులో జరిగిన ఈ సంఘటనపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. ఈ ఘటన తనను షాక్కి గురి చేసిందన్నారు ఆయన. తప్పు చేసిన వారిని ఎవరిని కాపాడబోమని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు తప్పవని లోకేష్ హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, రేపు ఈ విషయం మీద అయితే మాత్రం తీవ్ర దిగ్భ్రాంతితో కూడా వాళ్ళైతే నష్ట నివారణ చర్యలు కూడా చేపట్టినట్టు తెలుస్తుంది. ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగిన ఇంటి దగ్గర నేనున్నాను. కృష్ణబాబు కాలనీకి సంబంధించి అక్కడ మన కెమెరామ్యాన్ లక్ష్మణ్ చూపిస్తూ ఉన్నారు. కేవలం ఇది ఇక్కడ ఒక నల్లా ఉంది. ఈ నల్లాకి సంబంధించి జరిగినటువంటి ఒక చిన్న వివాదం. ఈ నల్లాకి సంబంధించి ఇది మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన నల్లా. ఆల్రెడీ కూడా అక్కడ ఎవరైతే బాధితురాలు అంటే ఈ లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆకి సంబంధించి లోపల ట్యాప్ ఉన్నప్పటికీ కూడా బయట మరో ట్యాప్ని బిగించుకునే పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రధానంగా ఈ ఏరియాకి సంబంధించిన సెక్రటరీ అతను సంబంధించి మల్లెల మూర్తి అనే అతను సెక్రటరీ ఉన్నాడు. సెక్రటరీకి ఆమెకి మధ్య గొడవ అయితే జరిగినటువంటి నేపథ్యం. దాంతో ఆ రోజైతే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ ఈ కాలనీకి సంబంధించి అందరూ కూడా ఎక్కువగా కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా ఈ కాలనీ దగ్గర ఉంటారు. ఆ రోజు ఎప్పుడైతే గొడవ జరిగిన తర్వాత వీళ్ళు ఆ మూర్తికి సంబంధించి టీడీపీ నాయకుడు అయినటువంటి మూర్తి, అదేవిధంగా కూడా ఈ బాధితురాలు లక్ష్మికి సంబంధించి అయితే మాత్రం గొడవ పడ్డారు. ఆ తర్వాత అది ఉదయం జరిగింది. అదే రోజు సాయంత్రం ఇతను ఎవరైతే మూర్తి ఉన్నాడో ఈ దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మూర్తికి సంబంధించి అతనికి బంధువు అయినటువంటి ఒక హిజ్రా అక్కడికి ట్రాన్స్జెండర్ అయితే మాత్రం ఇక్కడికి రావడం జరిగింది. ఆమెతో పాటు మరో నలుగురు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మి అయినటువంటి ఎవరైతే మహిళ ఉన్నారో ఆమెనైతే మాత్రం తీవ్రంగా కూడా దాడి చేశారు. దాడి చేయటమే కాదు అమానవీయంగా కూడా ప్రవర్తించారు. వాళ్ళు ఆమెని వివస్త్రం చేసి అదేవిధంగా కూడా దాడి చేయడంతో కూడా కలకలం రేగిందని చెప్పుకోవాలి. ఒక్కసారిగా కూడా ఈ ఏరియాకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం షాక్కు గురైనటువంటి పరిస్థితి అయితే కనపడింది. వెంటనే ఇక్కడ ఈ సంఘటన జరిగిన తర్వాత
తర్వాత ఇది జరిగి ఈ ఘటన జరిగి 3 రోజులు అవుతుంది. ఆ తర్వాత నిన్నైతే మాత్రం ఈ ఘటన జరిగినట్లు తెలుసుకున్నటువంటి ఎవరైతే ఈ వెస్ట్ ఎమ్మెల్యే మాధవి ఉన్నారో మాధవి తరపున కొంతమంది అయితే రావడం జరిగింది. ఆ దాడి జరిగినటువంటి మహిళ దగ్గరికి వచ్చి మాట్లాడిన సందర్భంలో జరిగినటువంటి సన్నివేశాన్ని వివరిస్తూ దానికి సంబంధించి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని కూడా ఇవ్వడంతో అక్కడ జరిగినటువంటి ఘటన ఎంత దారుణంగా జరిగింది, ఎంత అమానవీయంగా జరిగింది అనేటువంటిది ఒక్కసారిగా కూడా ప్రపంచం చూసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వెంటనే కూడా గల్లా మాధవి కూడా స్పందించడం జరిగింది. స్పందించి అతన్ని అయితే మూర్తి ఎవరైతే మల్లెల మూర్తి దీనికి కారణమైనటువంటి వ్యక్తి ఉన్నాడో అతన్ని పార్టీని సస్పెండ్ చేయటం, దీనికి కారణమైనటువంటి ఆ హిజ్రాలతో పాటు ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మొత్తం 9 మందిని కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేపించి అరెస్ట్ చేయించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఎవరు కూడా పక్కన స్థానికంగా ఉన్నటువంటి ఒక్కరు కూడా ఈ విషయం మీద మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అంటే ఆ టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడికి గతంలో ఎంత ఫాలోయింగ్ ఉండేదో అతనికి ఎంత పకడ్బందీగా ఇక్కడ టీంలు వర్క్ చేసేవి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా కూడా అతన్ని సస్పెండ్ చేయడమే కాకుండా ప్రజెంట్ అరెస్ట్ కూడా చేపించారు. హోంమంత్రి కూడా స్పందించింది, సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు, లోకేష్ కూడా స్పందించారు. మహిళలకి టీడీపీ ప్రభుత్వం అగ్రతాంబూలం ఇస్తుంది, వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలిగించినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్న నేపథ్యంలో ఒక టీడీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఈ విధంగా ప్రవర్తించడం అనే దాన్ని మాత్రం పార్టీ జీర్ణించుకోలేకపోతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా కూడా ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అధిష్టానం అయితే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం అతన్ని సస్పెండ్ చేయడమే కాకుండా ప్రజెంట్ అయితే అరెస్ట్ చేయించారు. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం వైద్యాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించిన సందర్భంలో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇళ్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇక ఎవరైతే దాడికి పాల్పడినటువంటి మల్లెల మూర్తి అదేవిధంగా కూడా ఈ ట్రాన్స్జెండర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళని పోలీసులు నగరంపాలెం పోలీసులు అయితే అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసే పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.